కొత్త నిబంధన అంతా కూడా ప్రభుని యేసుక్రీస్తుని దేవుడిగా చూపించాల. ప్రభుగానే, క్రీస్తుగానే, యేసుగానే చూపించాడు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం అసలు ఈ పేర్ల గురించి మాట్లాడుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం పేర్ల గురించి మాట్లాడుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, కిందకి 40వ వాక్యంలోకి రామా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. 41 చదువు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్టిసం 3,000 మంది తీసుకున్నారు వాక్యం అంగీకరించి. నీ దగ్గర వాక్యం అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అమెరికా వాళ్ళు ఇటు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి బాప్టిసం తీసుకుంటున్నారు. మేము డబ్బులు ఇస్తామమ్మా బాప్టిసం తీసుకుంటామంటే తీసుకుంటున్నారు డబ్బుల కోసం. నీ సంఘంలో బాప్టిసం తీసుకున్న వాళ్ళు హృదయపూర్తిగా తీసుకున్నారా? రక్షణ పొంది తీసుకున్నారా? మారుమనసు పొంది తీసుకున్నారా? బాప్టిసం పొంది తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు? వారి కట్టుబొట్టు ఎలా ఉంటుంది? వారి నడవడిక ఎలా ఉంటుంది? వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి గురించి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? పాస్టరవు కదా నువ్వు. ఈ సంవత్సరంలో 40 రోజులు లెంట్ దేశంలో నేను 30 మందికి ఇచ్చానండి బాప్టిసం. 40 మందికి ఇచ్చానండి. నేను వచ్చిన కాడ నుంచి 200 మంది. ఆ 200 మంది గురించి ఒక రోజైనా ప్రార్థన చేసావా? పేరున ఒక పూటన్నా చేసావా? బాధ్యత ఉందా నీకు? పాస్టర్వుగా నువ్వు బాప్టిసం ఇచ్చావుగా. నీ పిల్లలను కూడా నువ్వు అట్టగా వదిలేసావా? చదివించట్లేదా? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించట్లేదా? వస్త్రాలు ఇవ్వట్లేదా? మరి నువ్వు బాప్టిసం తీసుకున్న నీ బిడ్డలేగా. నీ బిడ్డల గురించి విజ్ఞాపన చేసావా? నువ్వు ఒక్కరోజైనా ప్రార్థన చేసావా? జ్ఞాపకం చేసుకో. పాస్టర్ని అంటున్నావుగా, దశభాగాలు కావాలా నీకు? కానుకలు కావాలా? వాళ్ళ గురించి విజ్ఞాపన చేయవా? వాళ్ళ అనారోగ్యాలు వస్తే నువ్వు ప్రార్థన చేయవా? నీ బాధ్యత లేదా? డబ్బులు అయితే కావాలా నీకు? వాళ్ళ పిల్లల చదువు గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి పెళ్లి గురించి, వారి కుటుంబం గురించి నువ్వు విజ్ఞాపన చేస్తున్నావా? నువ్వు వారిచ్చే కానుకలకు మొత్తం మటుకు 1వ తారీఖు రాగానే 2వ తారీఖు రాగానే గబగబ పరిగెడతావా బ్యాగ్ వేసుకొని? నువ్వు దశంభాగం ఏంటమ్మా ఇంకా ఇవ్వలేదు, నీకేం హక్కు ఉందని దశంభాగం ఇవ్వలేదని అడుగుటానికి? చూపిస్తాను, అది కూడా చూద్దాం. ఏంటి నువ్వు చేసింది? బాప్టిసం ఇచ్చావు. బాప్టిసం ఇచ్చిన ధర్మంగా ప్రియమైన దైవ సేవకుడా, నీకు బిడ్డను పుట్టిన తర్వాత తన బాధ్యత నువ్వు తీసుకోవాలి. పెరుగు తినేది, పాలు తాగేది, ఆహారం తినేది, అయ్యా వస్త్రాలు వేసేది, వస్త్రాలు తీసేది, నీ కడుపును పుట్టిన బిడ్డని ఇంత ఇదిగా చూస్తున్నావే. మరి పాపమని విడిచిపెట్టి పరిశుద్ధుడయ్యి పాపాన్ని వదిలిపెట్టి మారుమనసు పొంది బాప్టిసం తీసుకొని నీ బిడ్డ అయ్యాడు కదా. మరి నీ బిడ్డకి నీవు వాక్యమనే పాలు పోస్తున్నావా? లేకపోతే మనుషులు చూడంగానే సబ్జెక్టు మార్చేసి మాట్లాడే వాక్యం చెబుతున్నావా? అయ్యా చెప్పు. మరొకసారి అడుగుతున్నా, ప్రియా సేవకులారా, పరిశుద్ధాత్ముని ఆనుకొని ఉండండి. శుతికూడికలు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసును చూసి వంకరగా చెప్పొద్దు, జాగ్రత్త. అలాగే ప్రియమైన వారులారా, బాప్టిసం ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, సేవకుడు అయ్యావు. సేవకుడైనాక బాప్టిసం ఇచ్చే వారి గురించి విజ్ఞాపన చేసే భారం నీ దగ్గర ఉందా? బక్సింగ్ 6 గంటలు సంఘములో ఉన్న వారి గురించి విజ్ఞాపన చేసేవాడు. రాయబడిన పుస్తకాలు చెప్పిన వారిని బట్టి చెప్తున్నాను. 14 గంటలు బైబిల్ చదివేవాడు. 14 గంటలు బైబిల్ చదివేవాడు. బాగా చదివేమనుకో, వీడికి బైబిల్ పిచ్చోడు అయిపోయాడు అంటారు. నన్ను అన్నారు 2-3. అందుకని ప్రియమైన వారులారా, ఆయన ఎప్పుడు పండుకున్నాడు? 14 గంటలు బైబిల్ చదివాడు, 6 గంటలు ప్రార్థన చేశాడు. 24 గంటలు ఇంకెంత ఉంది? ఆయన పండుకుంది 4 గంటలే.
24 గంటల్లో చూడండి 4 గంటలు నిద్రపోయారు ఆయన. మిగతాది దేవునికే సమర్పించాడు. ఎన్ని వేలు సంఘాలు కట్టాడో తెలియదు. గ్రామస్తులు కట్టిన సంఘంలోనికి వెళ్ళి నువ్వు వాక్యం చెబుతూ పెద్ద ఇదిగా మాట్లాడతాం, అది ధర్మం కాదు. జాగ్రత్త. చూడండి, లేవియ కాండము 22:12 వచనము 13 వచనము. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో ఎదవరాలే కాని ఇడవబడినదే కాని సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు తన తండ్రి ఇంటికి వచ్చి తిరిగి చేరి అనగా వచ్చి అనొచ్చు, తిరిగి చేరి అనొచ్చు. తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్యుడు ఎవడును దానిని తినకూడదు. ఎవరికి చెప్పాడు ఇది? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడయ్యా అంటే మోషేకు పరిశుద్ధాత్మ ధరింపజేసి మోషే ద్వారాగా మాట్లాడాడు. యాజకులు అనగా వారి కుమార్తెలలో ఎవరైనా అన్యురాలుని చేసుకున్న ఎడల ఆమెకు 10వ భాగములో దేవుని కృతజ్ఞత అర్పణలు అర్పించిన ఆహారములో ఆమె తినటానికి యోగ్యత లేదు. ఈ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈ సువార్తను ప్రకటిస్తున్న ఈ ప్రతి విశ్వాసి లేదా ప్రతి సేవకుడు ఏం చేస్తున్నారంటే, అమ్మాయితో పాటు చదివాడు కదా, అబ్బాయిని ఏ కులమైన పర్వాలేదు, అబ్బాయి కూడా ఇంజనీరే, అబ్బాయికి మారు మనసు లేదు, అమ్మాయి 2 పాటలు పాడుద్ది, అమ్మాయి పాటలు పాడిద్ది, సండే స్కూల్ నడిపిద్ది, అన్నీ చేసిద్ది, అమ్మాయి మటుకు ప్రేమించింది మటుకు అన్యుణ్ణి. కనుక అబ్బాయిని తెచ్చిపెట్టుకొని ఆ అబ్బాయికి ఈ 10 భాగాలు కానుకలు వచ్చిన దాంట్లో కట్నం ఇస్తున్నారు. ఇవ్వచ్చా? నువ్వు సేవకుడివే, పిలుపున్న సేవకుడిగా, నీకు పిలుపు ఉందిగా, వాక్యం చదవలేదా? ఇవ్వచ్చా? నువ్వు కష్టపడి చెమటోర్చుకొచ్చిన కానుకలు తీసుకొని వచ్చావే, ఆ కానుకలు నీవు ఒక అన్యుడికి కట్నంగా ఇవ్వటం అది ధర్మమా? ఈ మధ్య కొంతమంది సేవకులు ఒకటి చేస్తున్నారు. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను అనుకో, నాకు 2 సంఘాలు ఉన్నాయ్యా, నీకు ఒక సంఘం ఇస్తా. సంఘం నువ్వు వీటివేంటి? ఆయన కట్టుకోలేడా? ట్రైనింగ్ అయ్యిందిగా, పిలుపు ఉందా? నీ అల్లుడికి నాతో పాటు సేవకుడే అని చెప్తున్నావు. జాగ్రత్తగా ఉండు. నాతో పాటు సేవకుడేనండి, నీతో పాటు సేవకుడైతే నీ అల్లుడికి పిలుపు ఉందా? నీకు పిలుపు ఉందా? స్వరం ఉందా? స్వప్నం ఉందా? దర్శనం అనేది తెలుసా? చీకటి మాట్లాడిద్ది తెలుసా? పరిశుద్ధాత్మ మాట్లాడిద్ది తెలుసా? పరిశుద్ధాత్మ దర్శనం వస్తుంది తెలుసా? చీకటి దర్శనం చూపించింది తెలుసా? ఆ అనుభవాలు మీకున్నాయా? సేవకుడివి. ఎందుకని ఇంత బాధ కలిగి చెప్తున్నానంటే, ఆ రాజీవ్ నగరు, కొత్త పాకేపురం, అలాగే సుభాష్ చంద్రబోస్ కాలనీ, అజిత్ సింగ్ నగరు ఈ ఏరియాల్లోనికి వెళితే పాస్టర్ల మీద చెప్పనోళ్ళు అంటూ లేరు. వెళ్తాం మానేసా, అసలు పాస్టర్ల మీద అసలు చెప్తున్నారనే మానేశా. ఎందుకన్నా నువ్వు అలాగా? వాళ్ళు ప్రేమతో వారికి ప్రేరేపణ పుట్టి ఇస్తేనే తీసుకో, లేకపోతే తీసుకోవద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు, వాళ్ళకి ఆశీర్వాదం కాదు. జాగ్రత్త. జీవగ్రంథం ఉంది, దానిలో పేరుంది. యెషయా గ్రంథములు అంటాడు, నీ హృదయంలో ఒక పలక ఉన్నది, ఆ పలక మీద నేను ప్రతిది కూడా రాస్తున్నాను అంటాడు. లెక్కించటం అన్నీ రాసి ఉంది అక్కడ, నేనేమో రాస్తాం అంటున్నాడు. జాగ్రత్త ప్రియ క్రైస్తవుడా, ప్రియ సేవకుడా, జాగ్రత్త. ఇక్కడ కానుకలో కూడా పవిత్రమైనదై ఉండాలి. కానుకలో కూడా పవిత్రమైన కానుకై ఉండాలి. అది నీకు తెలుసా ప్రియ విశ్వాసి? ఈ పవిత్రమైన కానుక లేనప్పుడు తీసుకొనకూడదు. ఆ అనుభవం ఉందా? వడ్డీ వ్యాపారం చేసి అందులో కానుక తీసుకొచ్చిస్తారు. అది నువ్వు తీసుకోకూడదు. మా అమ్మోళ్ళ పుట్టూరు గుడివాడ, ఒకప్పుడు 1వ వార్డు, ఇప్పుడు 15వ వార్డు.
అందులో మా చిన్నప్పుడు ఒక కళ్ళు లేని యోహాను గారు, పాస్టర్ గారి పేరు యోహాను. కళ్ళు లేవు ఆయనకి, మనిషిని చూడ్డు, ప్రవర్తన చెప్పేస్తాడు, కళ్ళే లేవు, ఇంకేం చూస్తాడు. మేము ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ రోజున అదే గుడ్మన్పేటలో చాలామంది పాస్టర్లు ఉన్నారు, ఆయన ప్రార్థన ఫలమే అది. అయితే ప్రియమైన వారులారా, మేమందరం చిన్న పిల్లలం బాగా. ఒక అతను వచ్చి కానుక ఇచ్చాడు, కానుక ఇస్తే కానుక తీసి ముఖాన్ని కొట్టాడు, తీసి అలాగే ఇసిరేశాడు. దొంగ సొమ్ము తీసుకొచ్చి నాకు కానుక ఇస్తావు నీవు, నిన్ను ఆ డబ్బులు తీసుకొని నేను ప్రార్థన చేయాలా? దొంగ సొమ్మ? ఆ దొంగది కాదే, వ్యాపారస్తురాలే. ఏ వ్యాపారం? వడ్డీ వ్యాపారం. పెద్ద విశ్వాసి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ప్రియ క్రైస్తవులారా, అంగన్వాడీ టీచర్లుగా పనిచేసేవాళ్ళు, అంగన్వాడీ ఆయాలు చేసేవాళ్ళు, ఆ పిల్లలకు వచ్చిన దానిలోది క్రైస్తవులైన మీరు, బాప్టిజం తీసుకున్న మీరు ఆ గవర్నమెంట్ సొమ్ము ఎంత తీసుకొచ్చి ఉంటారు ఇంటికి? మళ్ళీ అందులో దశంభాగం ఇస్తున్నారు. అది ఆశీర్వాదమా? ముందు నీకు ఆశీర్వాదమా? ఒక సంఘ పెద్ద ఉన్నాడు, సంఘ పెద్ద భార్య పొద్దుగుకులు తెచ్చేది అయ్యే, మళ్ళీ ఆ ముందే కూర్చుంటుంది వెళ్ళి చర్చిలో. నీవు శాపాన్ని తెచ్చుకుంటున్నావు. నీవు బాగుపడాలని నీకు లేదా? ఆ సంఘంలో పెద్దగా మీ ఆయన నీ బిడ్డలకి శాపాన్ని తెచ్చావా? నీ బిడ్డలకి ఆశీర్వాదం తీసుకొని రావా? నువ్వు శాపాన్ని తీసుకొస్తావా? నీవు 10 నెలలు మోసి కన్ని పెంచిన బిడ్డల మీదకి నీవు శాపాన్ని తీసుకొస్తావా? పరిశుద్ధాత్మని తేవా? నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవు రాలేవు కదా. ఇశ్రాయేలీలు దొంగ సొమ్ము తీసుకొచ్చి డేరాసాటును పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. యెహోషువ వచ్చి అడుగుతాడు, ఎందుకు ఓడిపోయాం మనం, కారణం ఏంటి అన్నప్పుడు, బంగారపు కమ్మెలను బంగారపు వస్తువులన్నీ కూడా డేరాసాటు ఉన్నప్పుడు అవి తీసుకొని వెళ్ళి అగ్గిలో వేసినప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు బ్రతికి యుద్ధములో గెలిచి ఇశ్రాయేలీలకి జయాన్ని పుట్టించారు. ప్రియమైన క్రైస్తవులారా, మీ పిల్లలకు ఆశీర్వాదం తీసుకొని రండి. మీ పిల్లల పేర్లు, మీ పేర్లు జీవగ్రంథంలో ఉండేటట్లుగా చూసుకోండి. దయచేసి ఈ లోకంలో బతికేది 70, మహా అయితే 80. దొంగ సొమ్ముతో నీ పిల్లలను పెంచుతున్నావా? వడ్డీ వ్యాపారం సొమ్ముతో నీ పిల్లలను పెంచుతున్నావా? నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? నీ పేరు జీవగ్రంథంలో ఎందుకుంటుంది? నువ్వు దేవుని బిడ్డవు ఎలాగవుతావు? విగ్రహారాధికుడి కన్నా ఘోరమైన దానివి నువ్వు, ఘోరమైన వాడివి నువ్వు. నీ బిడ్డలకు ఆశీర్వాదం సంపాదించినప్పుడు నీవు క్రైస్తవుడు కాదు. మళ్ళీ అందులో దశంభాగం తీస్తున్నారు. జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? రోమపత్రిక 15:26, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారిని నిమిత్తము మాసిదోనియా వారును అకాయ వారును కొంత సొమ్ము సందా ఇష్టపడ్డారంట. ఎవరికి? నీతిమంతులుగా ఉన్న వారి కొరకు, వారిలో పేదలైన వారికి ఇవ్వటానికి సందా తీసి ఆ సందాని పేదవారికి ఇస్తున్నారు, ధనికులు ఇవ్వట్లా. ప్రియ క్రైస్తవుడా, సారాపతి స్త్రీ యదవరాలు ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే మేలు జరిగింది. 2 కాసులు ఇచ్చిన విధవరాలు, ఆమె పేరు జీవగ్రంథములో ఉంది. ప్రియ క్రైస్తవుడా, నీ భర్త నీ సంఘములో పెద్ద, నీవు పెద్దవే. జ్ఞాపకం చేసుకో. నీ పిల్లలకి మరొకసారి చెప్తున్న, ఆశీర్వాదాన్ని సంపాదించు.
ఆశీర్వాదాన్ని సంపాదించు. పాపపు సొమ్ము తీసుకొచ్చి వాటిని అమ్మి సొమ్ము చేసుకొని నీ పిల్లలను చదివించి నువ్వు వారికి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టినా అది వ్యర్థం. రేపటి రోజున అబ్బా ఏమో పెద్ద సంఘానికి వెళ్ళిద్ది కదండి, ఏం భర్త కూడా సంఘంలో పెద్ద కదండి, వీళ్ళు ఇట్లాంటి పనులు చేశారా అని కొన్ని వేల కోట్ల మందిలో తీర్పు జరిగినప్పుడు ఆ తీర్పులో నీవు కనపడ్డప్పుడు నువ్వేమైపోతావో నీ హృదయాన్ని పరిశీలించుకో. జాగ్రత్త. బాప్టిజం తీసుకున్నావు, మళ్ళీ నీవు సంఘంలో ఒక నాయకురాలిగా నాయకుడిగా ఉంటున్నావు, నీవు దొంగ సొమ్ము నీకు అవసరమా? పసిపిల్లలకి ఇచ్చిన సొమ్ము నీకు ఆశీర్వాదమా? దాన్ని మళ్ళీ దొంగతనం చేసి తీసుకొచ్చి మళ్ళీ అందులో దశమ భాగం తీసి మళ్ళీ కారు కొనియటం, అది నీకు ఆశీర్వాదమా? పాస్టర్లే తప్పు చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి తప్పకుండా ఇవ్వాల్సిందే మీరు కానుక అంటున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. మీరు ఇచ్చేది కూడా తప్పు చేసి ఇస్తున్నారు, తప్పదు. నీ పిల్లలకు ఆశీర్వాదం కావాలి అంటే కష్టపడు, భూమి మీద చెమటే, ఆ చెమటలో వచ్చిన డబ్బుని తీ, ఆ డబ్బులో ఆ 100 రూపాయల్లో ఒక్క 10 రూపాయలు ఇవ్వు చాలు. నీ ధనము పరలోక బ్యాంకులో వేసుకొనుము, న్యాయమైనదై యథార్థమైనదై ఉండాలి. న్యాయమైనదై యథార్థమైనదై పవిత్రమైనదై ఉండాలి. అది కూడా విశ్వాసులు ఎవరు? నీతిమంతులైన విశ్వాసులకి అంటున్నాడు. మరొకసారి చదవమ్మ ఈ మాట, రోమా 15:26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అక్కయ వారు కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడ్డారంట. వాళ్ళు చందా వేయటానికి 20,000 పింఛన్ వచ్చే వాళ్ళకి బట్టలు పెట్టమనలా, 30,000 పింఛన్ వచ్చే వాళ్ళకి బట్టలు పెట్టమనలా, 4-5 ఇల్లులు ఉన్న వాళ్ళకి బట్టలు పెట్టమనలా. ఎదవరాలే 30,000 భర్త పింఛన్ వస్తుంది, 4 ఇల్లు అద్దె డబ్బులు వస్తున్నాయి. ఆమె పేదరాలు ఎట్టాగైంది? ఆమె పేదరాలు ఎలాగైందండి? ఆమె పేదరాలా? అన్నీ ఉన్న ధనికురాలు, పేదరాలు కాదు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. కానుకలు ఎవరెవరికి ఇవ్వాలో కూడా చెప్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 16:1-2. 1 కొరింథీ పత్రిక 16:1-2. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలిలయ సంఘములకు గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ ఉంచవలెను. నీతిమంతుడైన వాడు నీతిగా సంపాదించిన సొమ్ములో ఆ సంద తీసి పక్కన పెట్టి సేవకుడు వచ్చినప్పుడు అతను సేవా నిమిత్తం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను, ఈ సేవ నిమిత్తం నువ్వు ఇస్తే అది ఆశీర్వాదం. నేను మేకప్ కిట్ కొనుక్కోవటానికి ఇస్తే ఆశీర్వాదం కాదు, ఇది ఆశీర్వాదం కాదు. ఒక పాస్టర్ గారంట, అమ్మా సంవత్సరం అంతా 365 రోజులు రోజుకు ₹1 తీసి డబ్బాలు వేయండి, మళ్ళీ నాకు ఇచ్చే కానుకలు నాకు ఇచ్చేయండి, నాకు ఇచ్చే దశంభాగాలు నాకు ఇచ్చేయండి. అసలు దశంభాగాలు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదు విశ్వాసులకి. అది చెప్పరు ఈ పాస్టర్లు, చెప్తే ఈ పాస్టర్ కాదుగా. దశంభాగం దేవుని సొమ్ము, అనగా దేవుని పని చేయుటకు. అనగా ఏమిటయ్యా అంటే, ఆలయంలో బల్బులు పోతే, సౌండ్ సిస్టమ్ పోతే, రంగులేపీయటానికి, తలుపులు బాగు చేయటానికి, ఆ ఆలయంలో పనిచేసిన పరిచారకులకు జీతముగా ఇవ్వటానికి ఆ దశమ భాగం అనేది ఉపయోగించాలి. సంద అనేది సేవకుడు అది ఏం చేయాలి అంటే,
4 భాగాలు చేసి ఒక భాగము ఆయన కుటుంబానిమిత్తం వాడుకోవాలి. ఈ 3 భాగాలు దేవుని పనికే వాడాలి. ఎలాగా? మీటింగులు పెడతాం కదా, వాల్ పోస్టుల కాడ నుంచి నేల అద్దె వరకు మొత్తం దేవునికే ఉపయోగించాలి. ఈ సందా తీసుకెళ్ళి మా అల్లుడు లోకస్తుడికి ఇచ్చాము కట్నం ఇస్తామంటే కుదరదు. జాగ్రత్త సేవకుడా. చందాని 4 భాగాలు చేసి ఒక్క భాగంలో ఆ ఒక భాగం ఆయన తీసుకోవాలి. ఆ ఒక భాగంలో కూడా దశమభాగం తీయాలి ఈయన. అది న్యాయం. అది నిజమైన సేవకుడు చేసే పని. ఈ 3 వాటాలు కూడా నీ కావు, ఒకటే. అందుకని ఈ విషయంకి వచ్చేటప్పటికే 2 సంఘాలు నేను చెప్తాను. ఈ పేర్లతో సహా చెప్పొచ్చు, తప్పు లేదు నాకు. సిఎస్ఐ సంఘం ఉంది, జీతం ఇస్తారు. ఆ జీతంలో దశమభాగం తీసి పాస్టర్ గారు చర్చిలో ఇచ్చేసి వచ్చేస్తాడు. వాళ్ళకి ఇంకేమీ పొరపాటు లేదు అనుకుంటున్నా. లూథరన్ ఉంది, అందులో కూడా అంతే. అలాగే ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘంలో కూడా జీతం ఇస్తారు. ఆ సంఘంలో ఉన్న పాస్టరు దశమభాగం తీసి ఇచ్చేసి వచ్చేస్తాడు. ఇంకా అది పెద్దలు చూసుకుంటారు. ఆ పెద్దలకి ఆశీర్వాదమే రాని వాళ్ళే చూసుకుంటారు, శాపమే రాని వాళ్ళే చూసుకుంటారు. ఈ 2-3 విషయాల్లో నాకు పాస్టర్కి దెబ్బ తగలదని ఒక నమ్మకం. కొన్ని సంఘాల్లో పాస్టర్లలో దేవుని సొమ్ముని వ్యర్థపరుస్తున్నారు, ఇచ్చలవిడితనం చేస్తున్నారు. వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు పాస్టర్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. జాగ్రత్త. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, విశ్రాంతి ఉండదు. దేవుని సొమ్ము తీసుకొచ్చి నువ్వు వడ్డీ వ్యాపారం చేయటం ఏంటంటే? మళ్ళీ ఆ విశ్వాసులకే ఇస్తారంటే వీళ్ళు, మళ్ళీ ఆ విశ్వాసులకే ఇస్తారంట. ఇచ్చి ఖచ్చితంగా వడ్డీ ఇవ్వాలి మీరు, మళ్ళీ సంఘానికి రావాలి, సంఘంలో దశమభాగం తీయాలి, కృతజ్ఞత మొక్కుబళ్ళు తీయాలి, సందా వేయాలి. ఇన్ని తీసి ఆయనకి ఇస్తే ఆయన మళ్ళీ వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఆయన పిలుపున్న సేవకుడు. ఏమన్న సేవకుడు? పిలుపున్న సేవకుడు. ఒక దైవజనుడు పేరు చెప్పను, ఒక దైవజనుడు ఉన్నాడు. మేము చూసాం, వెనకాల వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళి, ఒక విశ్వాస ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు వండుకునే డేక్షాలను చూసి, లేకపోతే ఆయనకు వచ్చింది మొత్తం వాళ్ళకి ఇచ్చేసి కాలినడకన వచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఒక హాస్పిటల్ దర్శించాలని ఒక రోగి దగ్గరికి వెళ్తే ఆ రోగికి ఎవ్వరూ లేరు. ఆయన ఏం చేశాడంటే ఆయన ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ విశ్వాసకి ఇచ్చి ఈ విశ్వాసిని బాగు చేశాడు. అట్లా కాబట్టి మేము నిలబడ్డామండి. ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి. ఏమండి, కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడతానండి. పాపం చేయకూడదు, కోపం వస్తే మాట్లాడచ్చు. ఏమంటున్నాడు బైబిల్లో? కోపపడు, పాపం చేయొద్దు. అదే దైవజనుడు వచ్చిన కానుకలన్నీ కూడా తీసుకొని ఆ కుటుంబానికి మీరు భోజనానికి కూడా లేవని ఆయన జోబులో ఉన్న పావలాల పైసలు కూడా, నాకు తెలిసి నేను సేవలోకి వెళ్ళినప్పుడు పావలాలు ఉన్నాయి, ఆ పావలాలు కూడా సహా ఇచ్చేసి శుభ్రంగా ఉండండి అని మేము వీధి పంపులో నీళ్లు తాగి నడిచి వచ్చిన రోజులు ఉన్నాయి. అదే దైవ సేవకుడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ అంత ఉన్నారు, వాళ్ళు చాలా బాగా ఉన్నారు. అదే దైవజనుడు ఒక విశ్వాసికి బాగోకపోతే ఆయన ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు, తాకట్టు పెట్టిన డబ్బులు వస్తే తీసుకెళ్ళి ఆ విశ్వాసికి ఇచ్చి ఆ విశ్వాసిని బాగు చేశాడు. అదే విశ్వాసిలో ఇంటిలో ఉన్న అమ్మాయిని కోడలుగా చేసుకున్నాడు, దేవుడు చూపించాడని. ఇప్పుడు ఆమె ఆ సంఘాలను నడుపుతుంది.
అదండి సేవకుడి లక్షణం. విశ్వాసుల మీద రాబందు తెలియకొచ్చిద్ది. నక్కలు కూడా ఆకలి కొద్దీ వస్తాయి. నీవు నక్కవా సేవకుడివా రాబందువో తెలుసుకో. దయచేసి ప్రియ సేవకులారా, మీ పాదాలకి వందనాలు చేస్తున్నాను. విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టొద్దు. విశ్వాసుల మీద మీరు నిందలు మోపొద్దు. ప్రియ విశ్వాసులారా, మీరు కూడా న్యాయమైన సొమ్ముని దేవునికిచ్చి మీ పేరు జీవగ్రంథములో మీరు పరలోక రాజ్య వారసులుగా అవ్వాలని కోరుతున్నారు. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. మీరు ఇంతసేపు చెప్పి మళ్ళీ దేవుని పని కొరకు అడుగుతున్నాడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నాకు అవసరం లేదు. దేవుని పనికి, దేవుని స్వార్థ నిమిత్తము సహాయము చేయవలసిందిగా కానుకలు కోరుచు దేవుని ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుని మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ కృప, నీ వాత్సల్యత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావం బట్టి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ వాక్య వర్తమానములో నీవు నడిపించి ఇచ్చావని నమ్ముతూ ఆ నడిపింపు ప్రకారంగా నువ్వే ఆశీర్వదించావని నమ్ముతూ ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, తల్లిని దీవించండి. వారి హృదయాలను పురికొల్పండి, వారి హృదయాలను మేల్కొల్పండి. ప్రతి విశ్వాసిని దీవించండి. వారి హృదయాలు పురిగొలుపుకొని వారి హృదయాలలో ఏదైనా పాపముంటే తీసివేసి పవిత్రులను చేసి వారి నిజమైన విశ్వాసులుగా తీర్చిదిద్ది నీ రాజ్యానికి వారసులు చేయండి. వారి పేర్లు జీవగ్రంథంలో లెక్కింపజేసి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయశీలు, రక్తమే యేసుకు సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.